తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నారు. దీంతో నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసం వద్ద పండుగ సందడి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి ముందు రంగవల్లులు, భోగి మంటలు వేశారు. ఇప్పటికే గ్రామానికి చేరుకున్న నారా నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో యువతీ యువకులకు రకరకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల కోసం గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోటీ కార్యక్రమాలకు నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తారు. ప్రతి ఏటా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకుని పండుగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు ఇవాళ తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడుల సమాధులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగదేవతలు, గ్రామదేవత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిన్న హెలికాప్టర్లో స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వచ్చారు. చంద్రబాబు, లోకేష్లకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ చంద్రబాబు వారి తల్లిదండ్రులకు పూజల అనంతరం మధ్యాహ్నం హెలికాప్టర్లో అమరావతికి తిరుగు పయనం అవుతారు. మొత్తానికి తిరుపతి నారావారిపల్లి స్వగ్రామానికి నారా నందమూరి కుటుంబాలు చేరుకున్నాయి. ఈరోజు సంక్రాంతి ఉత్సవాలని ఘనంగా సొంత గ్రామ ప్రజలతో సంబరంగా చేసుకోబోతున్నారు. ఇక అక్కడ విశేషాలని మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మొదట మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు నారావారిపల్లెలో నాగదేవతలు, ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఇంటి దేవతలు ఉన్నారో ఆ ఇంటి దేవతలకు సంబంధించినటువంటి నాగదేవతల దగ్గర ఉన్నాము. ఇక్కడ చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం అందరూ కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. వాళ్ళ బంధువులు, దగ్గర బంధువులు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసేటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా అనేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మ, ఈరోజు ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు జరిగాయి? ఏం లేదండి, ఇక్కడికే వచ్చే పాలాభిషేకం, ఇప్పుడు పసుపు గుంకాలు పెట్టుకొని పొంగల్ చేస్తున్నాం. ఆ పొంగలి అవన్నీ నైవేద్యం పెట్టి అందరూ వచ్చినాక కొబ్బరికాయలు కొట్టుకొని ప్రదర్శనలు చేసుకొని వెళ్తాం. అమ్మ, మీరు చెప్పండి, ఈ యొక్క కార్యక్రమంలో ఏమేం జరుగుతుందమ్మా? ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, ఎన్ని ప్రదక్షిణలు చేస్తారు? 9. అంటే దాని విశిష్టత ఏంటమ్మా? దక్షిణ చేయడం అనేది మా ఆనవాయితీ. దక్షిణ చేసి దారం చుట్టి తర్వాత ఆ దారం మళ్ళీ తీసుకొని పసుపు రాసి కట్టుకుంటాం కంకణం లాగా. నైవేద్యం పెట్టడానికి పొంగళ్ళు పెట్టడం అట్లా అది కంపల్సరీ ఒక్క పొంగలే, సంవత్సరం పెట్టడం అలవాటు. అమ్మ, చెప్పండి, ఇక్కడ మొదట అమ్మవారికి దొడ్డి గంగమ్మ పూజలు కావచ్చు, ఇక్కడ ఏమేమి జరుగుతుందమ్మా? గ్రామ దేవత ఆవిడ, ఫస్ట్ ఆవిడకి టెంకాయ కొట్టుకొని ఇక్కడికి వస్తారనమాట. అక్కడ పూజ చేసుకొని దొడ్డి గంగమ్మ అంటారు. ఓకే, ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత నైవేద్య సమర్పణ కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రదక్షిణ చేయటం కావచ్చు, దాని యొక్క విశిష్టత ఏంటమ్మా? అది పూర్వం నుంచి వచ్చేదేనండి, అందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాది చేసుకొని వెళ్తారు. ఇక్కడ రాగి చెట్టుతో పాటు వేప చెట్టు అన్నీ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ చెట్టు? 300 సంవత్సరాల నుంచి ఉందంటండి. సో మనం చూస్తున్నాము, ఇక విశిష్టంగా ఇక్కడ ఉండేటువంటి ఇవి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలంకరణ అంతా కూడా చేసి ఈ చెట్టుకి దగ్గరనే చుట్టూ మనం చూస్తే ఈ చెట్టు చుట్టూ అనేకమైనటువంటి పుట్టలు కూడా ఉన్న క్రమంలో ఇక్కడ నాగదేవతల ప్రతిష్ట 300 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరిగేటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు, నాగదేవతలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకం కావచ్చు, అలంకరణ చేసి ఆ తర్వాత నైవేద్యం అంటే పొంగళ్ళు ఇక్కడే స్వయంగా ప్రసాదాలు తయారు చేసి ఇక్కడ నైవేద్యంగా సమర్పణ చేస్తారు. అవన్నీ కూడా చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నైవేద్య సమర్పణ జరుగుతుంది. అంతకుముందు దొడ్డి గంగమ్మ కూడా అనేక పూజలు ఇక్కడ చంద్రబాబు
వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, చంద్రబాబు ఇక్కడికి రావడం, సంక్రాంతి సందర్భంగా పల్లెకి రావాలనే ఆలోచనని పెంచడం తెలుగు రాష్ట్రాల్లో, దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నారావారిపల్లి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి గ్రామం నారావారిపల్లి. ఆనవాయితీగా ప్రతి సంవత్సరము కులదేవతకు, గ్రామ దేవతలకు, తల్లిదండ్రులకు అందరికీ చేసుకునేటువంటి ఆనవాయితీతో ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఆయన 52 రోజులు జైల్లో ఉన్నందుకు ఆ తల్లి కాపాడిందని అనేటువంటి సంకల్పంతో ఈరోజు మన 9 గంటలకు రాబోతున్నాడు. పాలాభిషేకము, కుంకుమాభిషేకము, పసుపాభిషేకము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అమ్మవారికి చేసి నైవేద్యం, పొంగల్ నైవేద్యం, పండ్లు పాలు పెట్టి నైవేద్యం పెట్టి కొలుచుకోవడం కోసం ఒక గంటలో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఇది మా మా యొక్క కులదేవత ఈ అమ్మ నాగాలమ్మ. ఈమె చాలా గొప్ప శక్తి కలిగినటువంటి మహాతల్లి అమ్మ. ఈ అమ్మను మేము ఆనవాయితీగా ప్రతి బిడ్డ పుట్టినటువంటి నారా వంశంలో పుట్టిన బిడ్డకి మొట్టమొదటి ఎంటుకలు తలనీలాలు సమర్పిస్తాం. ఆ దీని నుంచి మేము ప్రతి సంవత్సరము ఆమెకి మొక్కుంటూ వస్తున్నాం. మాకు ఆమె రాజకీయంగా కానీ ఆరోగ్యంగా కానీ మన నారావారిపల్లిని కాపాడుతూ వచ్చినటువంటి కులదేవత. ఈ ఆచారంగా ఈరోజు ప్రజలందరికీ మా నాయకుడు అయ్యా నన్ను గొప్పగా జైలు నుంచి విడుదల చేసింది అనేటువంటి సంతోషపూర్వకంగా నారావారిపల్లి ఆడబడుసులు, తర్వాత చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క పండుగను చాలా సంతోషపూర్వకంగా చేసుకొని ఉన్నాం. నిన్న భోగి కూడా చేశాం. చాలా నందమూరి నారా కుటుంబం కలిసి చేసినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. యువత అంతా కూడా పెద్ద ఎత్తున గ్రామాలకు వస్తున్నారు. చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా 14 ఏళ్ల ముందు కూడా ఆయన ఒక పిలుపిచ్చారు, ప్రతి ఒక్కరు సంక్రాంతిని వాళ్ళ గ్రామాల్లో నిర్వహించుకోండి, గ్రామాలకు వెళ్ళండి. దాంతో మరింత ఎక్కువ మంది, అంటే మనం చూస్తే ఇప్పుడు చాలామంది పండగ వస్తే గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రభావం యువత పైన ఎలా ఉంది? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా తరపున, చంద్రబాబు నాయుడు తరపున, నారావారిపల్లి తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి కుటుంబ సభ్యులతో బాగా జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చారు. ప్రతి సంవత్సరం అదే పిలుపు పరంగా ఆయన ఊరికి వస్తాడు, ప్రజలందరితో కలిసి మాకందరికీ అందరినీ కలిసి యోగక్షేమాలు కనుక్కొని తెలుగుదేశం తరపున కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కుటుంబ సభ్యులతో ఉండాలనేసి ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే సంక్రాంతి కుటుంబ సభ్యులతో అందరూ జరుపుకోవాలి ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఇప్పుడు ఈ ట్యాగ్తో కూడా గో విలేజ్ అనే ట్యాగ్తో తెలుగుదేశం పిలుపునిచ్చింది. అదేవిధంగా అందరూ కుటుంబ సభ్యులతో జరుపుకుంటా ఉన్నారు. అది ప్రతి సంవత్సరం ఇదే విధంగా రేపు వచ్చే ఎలక్షన్లో గెలిచిన తర్వాత అంగరంగ వైభవంగా, ఇంకా ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీనికి 100 రెట్లు మేము ఇంకా బాగా జరుపుకుంటామని చెప్తా ఉన్నాం. అంటే మీ బంధువులందరూ ఈరోజు ఆయనతో కలుస్తారు కదా? నిన్న కలిసాము, మళ్ళీ కలుస్తాము. ఇక్కడికి వచ్చి నాగలమ్మకు పెట్టుకున్నప్పుడు అందరం ఊర్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ టెంకాయ కొట్టుకొని పెద్ద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మూనం కావచ్చు, ప్రతి ఒక్కరూ వచ్చి లోకేష్ బాబు గారు ఇక్కడ టెంకాయ కొట్టి అమ్మకు మొక్కుకొని వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం వస్తుందనేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఓకే, అంటే మీరు అమ్మ ఆశీస్సులు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. వచ్చేది రాబోయేది మా ప్రభుత్వం బలంగా చెప్తా ఉన్నాం. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ నారావారిపల్లి పూర్తిగా చంద్రబాబుకు ఆహ్వానం పలకడానికి సంబంధించినటువంటి దీంట్లో బ్యానర్లు కావచ్చు, అట్లాగే దారి పొడుగున ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలతో నిండిపోయింది. టీడీపీ కార్యకర్తలతో కూడా జనసంద్రంగా మారే పరిస్థితి. దాంతోపాటు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఈ నారావారిపల్లికి సంబంధించి బంధువులందరితో కూడా ఆయన బంధువులందరినీ కూడా ఇంటికి పిలిపించుకుని మాట్లాడేటువంటి సాంప్రదాయం కూడా కొనసాగుతూ ఉంది. అందరూ కూడా వాళ్ళు
మనకుండే మంచి చెడ్డలు ఆయనతో షేర్ చేసుకోవడానికి సమయం ఇవ్వటం, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు గ్రామంలో ఉంటూ ఈ సంక్రాంతి సంబరాల్ని అంగరంగ వైభవంగా నారావారిపల్లెలో నిర్వహించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.